అందరికీ హాయ్ అండి. ఇదొచ్చేసి అయితే మీషోలో బుక్ చేశానండి. ఇదొచ్చేసి మనకు డోరికండి. ఇది ఏంటి అంటే దీనివల్ల చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గూడా చాలామంది పెట్టారు వీడియోస్ అయితే. కాకపోతే నేను గూడా ఒకసారి ట్రై చేద్దామని చూశానండి. చాలా బావుందండి. ఐటెమ్ అయితే చాలా మంచిగొచ్చింది. నాకు దీంతో పాటు మనకు గుండు పిన్స్ ఉంటాయి కదా! అది కూడా కావాలని జెప్పేసి అయితే తీసుకున్నా. కింద గూడా మనకు చూడండి రౌండ్‌గా ఎంత బా వచ్చేసిందో. పైన కూడా ఇలా లాక్ సిస్టమ్ ఉందండి. ఇది గుండు పిన్నులయితే వచ్చాయండి. అంటే మనం ఏదైనా పెట్టుకునేటప్పుడు అంటే బ్లౌజెస్ జెయింటింగ్ కాడ గానీ ఎక్కడైనా ఈజీగా చాలా బావుందండి. క్వాలిటీ కూడా చాలా బావుంది ఇదైతే. చూసారండి ఇవి అయితే బుక్ చేసుకున్నాను. సరే మనకు డోరీ అనేది ప్రతిసారి నీడిల్ తోటి గానీ ఏదైనా చిన్న ఐరన్ పుల్లతోటి తీయడం, లేకుంటే నార్మల్‌గా థ్రెడ్ పైపింగ్ తోటి తీయడం చూస్తున్నాం కదా! అలా కాకుండా ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే బుక్ చేశానండి. ఇలా క్రాస్ పీస్ అయితే తీసుకొని మనకి ఏ సైజు అంటే కొంచెం సన్నగా కావాలా, లావుగా కావాలా చూసుకొని ఇలా క్రాస్ పీస్ పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి దీన్ని అయితే యూజ్ చేసి తీసానండి. అలానే స్ట్రెయిట్ పీస్ పైన కూడా ట్రై చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకు క్రాస్ పీస్ తోటైనా సరే, స్ట్రెయిట్ పీస్ తోటైనా సరే ఈజీగా 2 రకాలుగా అంటే మన దగ్గర క్లాత్ కొంచెంగా ఉన్నప్పుడు కూడా స్ట్రెయిట్ పీస్ తోటైనా డోరీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సైడ్‌కున్న క్లాత్ అయితే మన ఇష్టం అండి. కట్ చేయాలనుకుంటే కట్ చేసుకోండి. లేదు అంటే లేదు. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు మనం తీసుకునే ఐటెమ్ ఉంది కదా! మనం కుట్టుకున్న దానికి మధ్యలోకి చూడండి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా నీట్‌గా దానికి మొత్తం ఎక్కిచ్చేసుకొని, మనకు ఆ కార్నర్ ఒక్కటి బయటకొచ్చేలాగా చూసుకొని, కింద ఒకటి ఉంటుందిగా కొంచెం క్లాత్‌కు అటాచ్ అయ్యేలాగా ఈ విధంగా చూడండి. ఇలా అటాచ్ అయ్యేలాగా చూసుకొని, ఆ బటన్ అనేది ప్రెస్ చేసుకోవాలండి. లాక్ సిస్టమ్ లాగా పడిపోతుంది. ఇలా మొత్తం క్లాత్‌ని దగ్గరగా అనుకొని, కొంచెం స్టార్టింగు కొంచెం క్లాత్ అనేది కొంచెం ఓపెన్ అయ్యేలాగా కొంచెం కొంచెంగా తీసుకోండి. తర్వాత మాత్రం నీట్‌గా వచ్చేస్తుంది. ఒక్కసారి ఓపెన్ అయిపోయిందంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూసారా? ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి. ఇట్లా కొంచెం కొంచెంగా లాగుతూ ఉంటే అదే వచ్చేస్తుంది. మనకొక్కసారి ఒక 1 ఆర్ 2 టైమ్స్ గనుక ప్రాక్టీస్ చేశామనుకోండి, ఒక 2 డోరీల మీద అసలు మూడో డోరీకైతే మనం చెప్పనవసరం లేదండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది బిగినర్స్‌కైతే చాలా బాగా యూజ్ అవుతుంది. డోరీ అనేది రాదు, మనం కుట్టలేకపోతున్నాం, సన్నగా రావట్లేదు అనుకునే వాళ్ళకి గూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా? ఇలా దానికి లాక్ అయిపోయింది క్లాత్ అనేది. మనం దీన్ని కొంచెం కొంచెం లాగేసుకుంటే చూడండి ఎంత సన్నగా వచ్చేసిందో డోరీ అయితే. చాలా ఈజీ అండి. అసలు డోరీ కుట్టినట్టు కూడా అనిపియలేదు నాకైతే. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇలా డోరీ కోసం ఇలాంటి ఒక ఐటెమ్ అయితే చాలా బావుంది. తప్పకుండా అందరూ తీసుకోండి. తీసుకుంటే ఏంటి అంటే మనకు వర్క్ అనేది సేవ్ అయితుంది. డోరీ పెట్టమనగానే మనకు ఒక పెద్ద టెన్షన్ వచ్చేసిందమ్మా డోరీ కుట్టాలా ఏంటి ఇప్పుడు అనిపిస్తుంది కదా! అందుకోసమైతే చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. దీనివల్ల అయితే ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అయితుందండి. మళ్ళా 2 యూజ్ ఏంటంటే మనకు స్ట్రెయిట్ దానితోటొస్తుంది, క్రాస్ పీస్ తోటొస్తుంది. జెయింటింగ్‌లు ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే స్ట్రెయిట్ పీస్ తోటి చూద్దామండి. అది ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా వస్తదో చూసేయండి. చూడండి ఈ విధంగా స్ట్రెయిట్‌గా అయితే తీసుకున్నాను. మళ్ళీ సేమ్ అదే సైజులో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు సైడ్‌కు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే మాత్రం కట్ చేసేసుకోండి. మరీ లావుగా వద్దు అనుకుంటే పర్లేదు ఉండని అనుకుంటే ఆ క్లాత్ అనేది ఉంచుకోండి. మీ ఇష్టం. అందుకే ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. ఒకటి కట్ చేయకుండా కూడా చూపించాను. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి ఇలా. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను నీట్‌గా. చూడండి కాకపోతే మనకు ఈ డోరీ తీయడం కోసం ఈ లూప్ టర్నర్ అంటారండి దీన్ని. మనకు మీషోలో అయితే నేను తీసుకున్నాను. చాలా బావుందండి. చూసారా? ఇలా కొంచెం క్లాత్ తీసుకొని సేమ్ ముందు ఎలా అయితే పెట్టామో అదే విధంగా ఇలా మనం కొంచెం లాక్ సిస్టమ్ లాగా వేసేసుకొని క్లాత్ రివర్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనం రివర్స్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం అంటే ఒక సెకండ్ కూడా పట్టట్లేదండి. జస్ట్ ఇలా కొంచెం చూడండి నేను ఎలా అయితే కొంచెం క్లాత్‌ని లాగుతున్నానో ఆ విధంగా ప్రెస్ చేసేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకైతే వచ్చేస్తుందండి. మరి ఎక్కువ టైం కూడా ఏం పర్లేదు, అవసరం లేదు. తొందరగానే వచ్చేస్తుంది. బిగినర్స్‌కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. డోరీకి మనకైతే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది వర్క్ అనేది. ఒకసారి అయితే ట్రై చేయండి అందరూ. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఈ విధంగా స్ట్రెయిట్ పీస్ తోటి కూడా చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో మనకు డోరీ అయితే చాలా బాగా వచ్చేసింది చూడండి. ఇలా నీట్‌గా మనం లాస్ట్‌కు నీట్‌గా సెట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? చూడండి 2 రకాలుగా మనకు స్ట్రెయిట్ పీస్ తోటైనా, క్రాస్ పీస్ తోటైనా సరే ఈ లూప్ టర్నర్ అనేది యూజ్ చేసి డోరీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 సేమ్ సైజులో వచ్చాయి చూసారా? చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.